బట్ బండి భగీరథ్ సంబంధించి ఒక బిగ్ ట్విస్ట్ చూస్తూ ఉన్నాము. సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్ ఎక్కడా కనిపించినా కూడా అరెస్ట్ చేయాల్సిందంటూ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలా ప్రదేశాల్లో తనిఖీ చేస్తూ ఉన్నారు. దాదాపు 5 బృందాలుగా మరి దీనికి సంబంధించిన బండి భగీరథ్ కోసం వేట కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇటు విమానాశ్రయాల్లో కావచ్చు, ఇటు రైల్వే స్టేషన్లో కావచ్చు, ఇటు బస్టాండ్లో కావచ్చు. సో ఖచ్చితంగా ఎక్కడికి పారిపోకుండా 5 బృందాలు గాలిస్తూ ఉన్నాయి బండి భగీరథ్ కోసము. ఇటు హైకోర్టు కూడా ఏదైతే బండి భగీరథ్ కోరినటువంటి ముందస్తు బెయిల్ని మరి నిరాకరించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇటు బాలికకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను హైకోర్టు న్యాయమూర్తి చదివిన తర్వాత ఖచ్చితంగా ముందస్తు బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉండదంటూ కూడా హైకోర్టు కూడా మరి చెప్పినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వారం రోజుల తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ హైకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది కాబట్టి సో మొత్తానికి ముందస్తు బెయిల్ లేని ఎడల ఇటు వెంటనే యాక్షన్లోకి దిగారనుకోవచ్చు తెలంగాణ పోలీసులు. ఏదైతే బండి భగీరథ్ని అరెస్ట్ చేయడానికి అన్ని ప్రాంతాల్లో వేట కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బండి సంజయ్ ఒక అపార్ట్మెంట్లో రెంట్కున్నాడంటూ కూడా మరి ఇక్కడికి వచ్చి కూడా వారు గాలింపు చర్యలు చేపట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే మైత్రి రెసిడెన్సీకి సంబంధించి బంజారా హిల్స్ పక్కన ఉన్నటువంటి ఈ రెసిడెన్సీకి సంబంధించి ఇందులో ఇంతకుముందే పోలీసులు ఏదైతే సైబరాబాద్ పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి ఈ రెసిడెన్సీలో ఉంటున్నటువంటి వారిని అందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే బండి సంజయ్ ఇందులోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారంటూ కూడా కొంత వార్త అయితే అందుతూ ఉంది. కేవలం రెంట్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో తను ఉంటాడు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్సీ వాసులు చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది పోలీసులకి. సో ఇక్కడ దాదాపు ఒక 2-3 కానిస్టేబుల్ని ఇక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా పోలీసులకి ఇన్ఫామ్ చేయాలంటూ కూడా ఇక్కడ స్థానికులకు చెప్పడం, అదేవిధంగా పోలీస్ నిఘాలో ఒక 2-3 కానిస్టేబుల్ కూడా ఇక్కడ పెడుతున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇదే ట్రెండింగ్గా మారింది. నిన్నటి వరకు హైకోర్టులో బండి భగీరథ్కి ముందస్తు బెయిల్ వస్తుందంటూ కూడా చర్చ నడిచింది. ఇప్పుడు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఇప్పుడు బండి భగీరథ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. అన్ని ప్రాంతాల్లో దాదాపు 5 బృందాలు అంటే 100 మంది పోలీసులు పైగా ఇందులో గాలింపులు చేపడుతూ ఉన్నారు. బండి భగీరథ్ కోసము ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, తన ఫోన్ను కూడా ట్రేస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తను వాడినటువంటి మొబైల్స్ కావచ్చు, సిమ్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి ఇండ్లలో కావచ్చు, వారి బంధువుల ఇండ్లలో కావచ్చు, స్నేహితుల ఇండ్లలో కావచ్చు, వివిధ రకాలుగా అన్ని ప్రాంతాల్లో దాదాపు 100 మంది పోలీసుల పైగా 5 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు బండి భగీరథ్ కోసము. ఖచ్చితంగా ఇటు బండి సంజయ్కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఇటు హాజరు కావాలంటూ కూడా ఖచ్చితంగా హాజరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తాం, విచారణలో తేలుతుంది. ఇవాళ కోర్టు కూడా ధిక్కరించడంతో ఖచ్చితంగా రాకపోతే మాత్రం అరెస్ట్ చేస్తాము, ఈ విచారణకు రాకపోతే. ఆల్రెడీ ముందుగా లుకౌట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైబరాబాద్ పోలీసులకు సంబంధించి పేట్ బషీర్బాగ్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదైందో అక్కడి నుంచి కూడా లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా తను రాలేదు, అటెండ్ కాలేదు, విచారణకి అటెండ్ కాకుండా మరుసటి రోజు మెయిల్ పంపించినటువంటి నేపథ్యం కనిపించింది బండి భగీరథ్ సంబంధించి. మెయిల్లో ఖచ్చితంగా తను ప్రస్తావించాడు, నాకు 2 రోజుల సమయం కావాలి, 2 రోజుల సమయం తర్వాత నేను విచారణకు హాజరవుతాను, దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను నిర్దోషిని కాదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇందులో హనీ ట్రాప్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మీకు మీ ముందు ఆధారాలు తీసుకొచ్చి ఇస్తాను అంటూ కూడా అటు మెయిల్ ద్వారా పేట్ బషీర్బాగ్కి సంబంధించిన పోలీసులకు కూడా మెయిల్ పంపించినటువంటి సందర్భం కనిపించింది. దానికి మరి ఇక్కడ పోలీసులు మాత్రం ఎట్లాంటి రెస్పాండ్ కాలేదు. సో ఆ తర్వాత ముందస్తు బెయిల్ మొత్తం కూడా హైకోర్టు మరి ధిక్కరించడంతో ఇప్పుడు మొత్తం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అదేవిధంగా ఇటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, మెయిన్గా ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు తనిఖీలు చేపడుతూ ఉన్నారు. దాంతోపాటు ఇటు మనం చూస్తూ ఉన్నాము, ఏదైతే ఫ్లెక్సీలకు సంబంధించి బండి సంజయ్ కొడుకు కనబడట్లేదు, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఫోక్సో కేసుకు సంబంధించి, ఒక బాలికకు సంబంధించి. సో ఖచ్చితంగా ఎవరైనా
కనిపిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయండి అంటూ కూడా ఇటు ఆ ఫ్లెక్సీలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం మనం. దాంతోపాటు కొంతమంది నేతలు కూడా డైరెక్ట్గా ఇటు మెట్రో రైల్లో కావచ్చు, లేదా బస్ స్టేషన్లో కావచ్చు, ఆ ఫ్లెక్సీ ఫోటోని పట్టుకొని, బండి భగీరథ్ ఫోటో పట్టుకొని కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు ఎవరైనా ఈ పర్సన్ తెలిసి ఉంటే ఖచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి. తిను ఒక కేసులో, పోక్సో కేసులో ఒక అమ్మాయిని వేధింపులకు పాల్పడినటువంటి చర్యలో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. సో దీని ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు, పోలీసులకు చిక్కకుండా పరారులో ఉన్నాడు. మీకు ఎవరికైనా కనిపిస్తే సంబంధిత పోలీస్కి స్టేషన్కి కంప్లైంట్ చేయండి అంటూ కూడా చాలామంది నేతలు ఇక్కడ ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇటు మెట్రో స్టేషన్లో కావచ్చు, ఇటు బస్ స్టేషన్లో కావచ్చు, వివిధ బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు తన గురించి. బండి సంజయ్ కొడుకు సో ఇట్లా ఈ విధంగా ఈ కేసులో ఉన్నాడు, ఖచ్చితంగా కనిపిస్తే దొరకండి అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. దాంతోపాటు తల్లి ఎవరైతే బాధితురాలు తల్లి ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక 18 అంశాలతోని ఇటు హైకోర్టుకు కావచ్చు, ఇటు ప్రజల ముందు కావచ్చు ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. 18 అంశాలు, అందులో చట్టాలు, న్యాయాలు సంబంధించి ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ నా కూతురికి సంబంధం ఏ విధంగా ఏర్పడింది, బండి భగీరథ్తోని ఎట్లా కంటిన్యూ అయ్యారు, ఆ తర్వాత ఎట్లా మోసం చేశాడు, మోసం చేసిన తర్వాత ఎట్లా బయటకు వచ్చాము, కేసు కంప్లైంట్ చేస్తే పోలీసుల తీరు ఎలా ఉంది, ఇదన్నీ కూడా దాదాపు 18 అంశాలు కూడా వారు తల్లి లేఖ రాసిన సందర్భం కనిపించింది. కొంత బాధ అనిపించింది ఆ లేఖ చదివినప్పుడు కూడా. ఇటు చట్టాలు కూడా అందరికీ ఒకే విధంగా వర్తించాలి, వాళ్ళ మంత్రి కొడుకు ఒక విధంగా, పేద బిడ్డలకు ఒక విధంగా అనేది చట్టాలు కూడా ఉండవు కదా, అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధాన నిందితుడిగా అయినటువంటి బండి భగీరథ్కు సంబంధించి మేము అన్నీ కూడా ఆధారాలు బయట పెట్టాము, పోలీసులకు ఇచ్చాము, ఇటు హైకోర్టు కూడా ఇస్తున్నాము, అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఆ తల్లి లేఖలో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించి కావచ్చు, డిజిటల్ మీడియాకు సంబంధించి కావచ్చు, ఏదైతే బాధితురాలుగా ఉన్నటువంటి ఇప్పుడు ఆ బాలికకు సంబంధించి ఫోటోలు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రుల ఫోటోలు కావచ్చు, వాళ్ళ పేర్లు కావచ్చు, అదంతా కూడా బయట పెట్టకూడదు. బయట పెడితే చట్టంలో కూడా రాసి ఉంది. కాబట్టి కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా పేర్లు కావచ్చు చిన్న అక్కడక్కడ లీక్ అవుతూ ఉన్నాయి. ఆ ఫోటోలకు సంబంధించి కూడా దయచేసి మీడియా అంటే చాలా గౌరవం ఉంది నాకు, అవి ఏవి కూడా ప్రచారం చేయవద్దు, నా బిడ్డ భవిష్యత్తుకి అవి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో మీడియా కూడా సహకరించాలి అంటూ కూడా తల్లి ఆ లేఖలో రాసినట్టుగా క్లియర్గా మనకి కనిపించింది. ఇలా పలు అంశాల మీద 18 అంశాల మీద ఆ బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు లేఖ రాసినటువంటి సందర్భం క్లియర్గా కనిపించింది. దాంతోపాటు ఇటు నిన్న కాన్క్లేవ్కి సంబంధించి, వేటివ్ న్యూస్కి సంబంధించి కాన్క్లేవ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక అంశాలు చేశారు. ఇటు ఏదైతే బండి భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసుకి సంబంధించి సో ఏదైతే ఈ కేసు ఈ నెల 8 తారీఖు నాడు రిజిస్టర్ అయ్యింది. రిజిస్టర్ అయిన తర్వాత 10 తారీఖు నాడు మోదీ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అదంతా కూడా పోలీసులంతా కూడా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఇమీడియట్గా అంటే ముందుగా బాలిక చెప్పినట్టు దాని మీద ఆధారాలు చేసుకొని పోక్సో కేసు మీద పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఈ ప్రధాని మోదీ రావడం వల్ల సెక్యూరిటీ మేము ఏర్పాటు చేయడం వల్ల కొంత జాప్యం జరిగింది. జాప్యం కూడా జరిగిందని కాదు, సో ఈ సెక్యూరిటీ దాని విషయంలో 2 రోజులు కేసు సంబంధించిన ఆల్రెడీ గాలింపులు చేపడుతున్నాం. కాబట్టి సో ఆ తర్వాత కూడా మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాము. లుకౌట్ నోటీసులు ఇచ్చాము, విచారణకు రమ్మని చెప్పాము. తను రాలేదు, ముందస్తుకు బెయిల్కి వెళ్ళారు. ఆ తర్వాత అది అంటే ప్రభుత్వం నుంచి హోంశాఖగా నేనే ఉన్నాను, ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను, దీంట్లో తగినటువంటి బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుంటున్నాను, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామంటూ కూడా తను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వేదిక నుంచి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాతనే ఇటు హైకోర్టు నుంచి కూడా ముందస్తు బెయిలు మరి ధిక్కరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఇమీడియట్గా పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చి తన కోసం చర్యలు చేపడతా ఉన్నటువంటి పరిస్థితులు క్లియర్గా కనిపిస్తాను. చూడాలి మరి ఈ కేసు ఎటు మలుపు తిప్పుతుంది. అన్ని విధాలుగా నడుస్తూ ఉన్నది. ఏదైతే ఈ నెల 8 తారీఖు నుంచి స్టార్ట్ అయిన ఈ కేసు ఇప్పుడు దాదాపు వారం రోజులు కావస్తూ ఉంది. అయినా కూడా ఇప్పటివరకు నిందితుడు దొరకని పరిస్థితి. తను మరి పరారులో ఉన్నారంటున్నారు. ఈ తెలంగాణలో ఉన్నాడా, లేకపోతే ఈ దేశం ఉన్నాడా, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడా, ఎక్కడున్నాడంటూ కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి పోలీసుల నుంచి కూడా దాదాపు 100 మంది పోలీసుల కంటే పైగా కూడా మేము దీనికి సంబంధించిన చర్యలు కూడా చేపడుతున్నాము, గాలింపు చర్యలు కూడా చేపడుతున్నాము. సో ఖచ్చితంగా నిందితుడిని పట్టుకొని పలు శిక్షలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి మీద శిక్ష విధించే విధంగా కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితుల తల్లిదండ్రులకి న్యాయం చేసే దిశగా మేము కూడా ముందుకు వెళ్తామంటూ కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియర్గా వినిపిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్టు వంశీతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, బండి సంజయ్, బంజారాహిల్స్.